ఎవరో నవ్వుతున్నారని, ఎవరో ఎగతాళి చేస్తున్నారని, ఎవరో హేళన చేస్తున్నారని, ఎవరో వేలెట్టి చూపిస్తున్నారని, ఎవరెవరో మన గురించి గుసగుసలాడుతున్నారని మనము యేసు ప్రభువును ఈ లోకం ఎదుట ఒప్పుకోవడానికి సిగ్గుపడకూడదు. మనం బైబిల్ పట్టుకోవడానికి భయపడకూడదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుడు. ఆయనే సృష్టికర్త, భూమిని ఆకాశాన్ని సమస్తాన్ని కలుగజేసిన దేవుడు. అంతేకాకుండా మన పాపముల కొరకు, శాపముల కొరకు, రోగముల కొరకు, దారిద్ర్యం కొరకు మరి చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి బ్రతికిన దేవుడు. ఇలాంటి దేవుడు ఎవరు లేరు. ఆయనే నిజమైన దేవుడు. ఆ దేవుడిని నమ్ముతూ కూడా ఎవరో నవ్వుతున్నారు, ఎవరో ఏమో అనుకుంటారు అని చెప్పి మనం సిగ్గుపడడం చాలా అది పాపం అది. ఎందుకంటే రేపు తీర్పు దినాన తండ్రి ఎదుట యేసు ప్రభువు కూడా మనల్ని చూసి సిగ్గుపడతాడు, మనల్ని ఒప్పుకోడు ఇతడు నా బిడ్డ అని. కాబట్టి మనము ఈ లోక ప్రజల ఎదుట మనము దేవుణ్ణి ఘనపరచాలి, గొప్ప చేయాలి, కానీ మనము దాచుకోవద్దు. మనం ముఖ్యంగా సువార్త కూడా ప్రకటించాలి. యేసు ప్రభువు సువార్త లేక ఎంతోమంది నశించి నరకానికి పోతున్నారు. కాబట్టి వారిని చూసి మనం జాలిపడాలి, నవ్వే వారిని చూసి జాలిపడాలి, వారిపై దయ చూపాలి. వారు గుసగుసలు ఆడుతున్నారు, ఎందుకు ఆడుతున్నారు వాళ్ళు తెలియక వారికి మనమే తెలియజెప్పాలి. వాళ్ళు ఏమన్నా అనుకొని వారిని మనం నరకాన్ని నుంచి రక్షించిన వారం అవుతాము. మనల్ని దేవుడు అడుగుతాడు, ఏం సంపాదించినవని. ఆస్తులను అడగడు, ఆత్మను అడుగుతాడు. మరి మనం ఏం ఆత్మలను తీసుకురాలేదంటే మనల్ని ఎక్కడనో పెడతాడు దేవుడు. కాబట్టి ఎవరో సిగ్గుపడుతున్నారు, ఎవరో వేలటి చూపెడుతున్నారు, ఎవరో గుసగులాడుతున్నారని చెప్పేసి మనము భయపడద్దు. ఈ లోకంలో మనము యేసు ప్రభుని ఒప్పుకుంటేనే పరలోకంలో యేసుక్రీస్తు ప్రభు మనల్ని ఒప్పుకుంటాడు. చుట్టాలు, బంధువులు ఏమో అనుకుంటారు. వాళ్ళందరినీ కలిగేసింది కూడా యేసుక్రీస్తు ప్రభువే. ఆయన లేకుండా నీ చుట్టాలు కూడా కలగలేదు. వాళ్ళేం మనకు అన్నం పెట్టరు, బువ్వ పెట్టరు, అప్పు ఇవ్వరు. మన సొమ్ము మనమే తింటాను. మనం దేవుణ్ణి మనం ఒప్పుకోవడానికి భయం ఎందుకు? ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.